ఏపీలో కలకలం రేపిన వైజాగ్ పోర్ట్ డ్రగ్స్ కేసులో సందిగ్ధత వీడింది. 25,000 టన్నుల డ్రగ్స్ కేసులో సీబీఐ విచారణ ముగిసింది. షిప్ కంటైనర్లో డ్రగ్స్ లేవని సీబీఐ దర్యాప్తులో నిర్ధారణ అయింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న 25,000 టన్నుల సరుకు డ్రై ఈస్ట్ అని నిర్ధారించారు సీబీఐ అధికారులు. అయితే పూర్తి వివరాలతో కూడిన నివేదికను కోర్టుకు సమర్పించింది సీబీఐ. ఈ ఏడాది మార్చిలో బ్రెజిల్ నుంచి జర్మనీ మీదుగా విశాఖ పోర్టుకు చేరుకున్న షిప్ లో డ్రగ్స్ ఉన్నాయన్న ప్రచారంతో అప్పట్లో పెద్ద కలకలం రేగింది. డ్రగ్స్ లేవని నిర్ధారణ కావడంతో ఇటీవల కంటైనర్ షిప్ ని విడిచిపెట్టామన్నారు కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్ శ్రీధర్. రైట్, ఏపీలో కలకలం రేపింది ఈ ఎపిసోడ్. అయితే వైజాగ్ పోర్ట్ డ్రగ్స్ కేసుకు సంబంధించి వైజాగ్ పోర్ట్ డ్రగ్స్ కేసుకు సంబంధించి సిబిఐ విచారణ ముగిసింది. అయితే సందిగ్ధత వీడింది ఈ కేసుకు సంబంధించి. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఏంటి సిబిఐ విచారణ ముగిసింది కాబట్టి అసలు ఏం తేలింది ఫైనల్లీ? విశాఖ బ్రాండ్ ఇమేజ్ కు అలాగే రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆరోపణలు ప్రత్యారోపణలకు కారణమైన విశాఖ డ్రగ్స్ కేసులో చిక్కుముడి వీడిపోయింది. సిబిఐ విచారణ తర్వాత పట్టుబడిన 25,000 కేజీలు డ్రై ఈస్ట్గానే నిర్ధారణ అయింది. ఈ మేరకు ఢిల్లీలో ఉన్న ప్రత్యేకమైన ల్యాబ్లో ఏవైతే పరీక్షలు చేశారో పరీక్షలన్నీ కూడా ఎటువంటి డ్రగ్స్ అవశేషాలు లేవు, కేవలం డ్రై ఈస్ట్గానే నిర్ధారించుకున్నట్టుగా కస్టమ్స్ అధికారి శ్రీధరన్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. దీంతో విశాఖ కంటైనర్ల ద్వారా ఇతర దేశాల నుంచి ప్రధానంగా శాంటోస్ పోర్ట్ నుంచి ఈ ఏడాది మార్చి నెలలో ఏదైతే దిగుమతి చేసుకున్నట్టుగా ఆరోపణలు వచ్చాయో ఆరోపణల మీద సిబిఐ సమగ్రంగా విచారణ చేసిందో కేవలం ఆ కంటైనర్లు వచ్చినది ఏదైతే ఆక్వా ఫీడింగ్ కోసం వాడుతున్నారో ఆ డ్రై ఈస్ట్ మాత్రమేనని సిబిఐ నిర్ధారించుకుంది. ఈ మేరకు విశాఖపట్నంలో ఉన్న సిబిఐ కోర్టు కూడా వివరాలను వెల్లడించింది. ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి అనేక ప్రయత్నాలు జరిగాయి, అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిబిఐ ఇంటర్పోల్ నుంచి వచ్చిన పక్కా సమాచారం ఆధారంగా దాన్ని ట్రాక్ చేసింది. సరిగ్గా ఎన్నికలకు 45 రోజుల ముందు విశాఖ పోర్టుకు పెద్ద ఎత్తున డ్రగ్స్ వచ్చాయన్న వ్యవహారం పెను సంచలనమైంది. దానిపైన రాజకీయ వర్గాలు తీవ్రంగా దుమ్మరం వేసుకున్నాయి, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్న పరిస్థితి. మరోవైపు సిబిఐ విచారణకు రంగంలో దిగడంతో ఓవరాల్గా ఏం జరగబోతోంది, విశాఖపట్నం అందులో ప్రధానంగా తీర ప్రాంతానికి సంబంధించి తూర్పు తీరంలో ఎప్పుడూ లేనిది ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ఎలా వచ్చాయనే దాని మీద కూడా అనేక చర్చలు జరిగాయి. పలు ఇన్వెస్టింగ్ ఏజెన్సీస్ కూడా దీంట్లో భాగస్వామ్యమైన పరిస్థితుల్లో ప్రస్తుతం ఒక క్లీన్ చిట్ అయితే వచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఒక విధంగా విశాఖపట్నం పోర్టుకు అలాగే విశాఖపట్నానికి సంబంధించినంత వరకు బ్రాండ్ ఇమేజ్ కూడా ఇదొక మంచి పరిణామంగానే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఓవరాల్గా సిబిఐ తన విచారణలో దిగుమతి చేసుకున్నది పట్టుబడినట్టుగా చెప్తున్న ఏదైతే 25,000 కేజీలా ఉందో ఆ 25,000 కేజీలు అది కేవలం డ్రై ఈస్ట్ మాత్రమే, దాంట్లో ఎటువంటి అవశేషాలు లేవని నిర్ధారించుకోవడం మాత్రం ఒక విధంగా సుపరిణామంగానే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. రైట్, అది వైజాగ్ పోర్ట్ డ్రగ్స్ కేసులో సందిగ్ధత వీడింది. ఎటువంటి డ్రగ్స్ లేవని సిబిఐ విచారణ చేసిన అనంతరం నివేదికను కోర్టుకు సమర్పించింది.